జోసా కౌన్సిలింగ్. సో, మనకిప్పుడు జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది గదా! నేను చాలా వీడియోస్‌లో చాలా సార్లు చెప్పిన మాటేంటంటే, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పాసిబిలిటీ ఉంటే అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని. అసలు దీని వెనకాల ఉన్న రీజన్ ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. సో, ఎన్ని వెబ్ ఆప్షన్స్ కుదిరితే, ఇప్పుడు ఒక 10,000 వెబ్ ఆప్షన్స్ కుదిరాయండి. అన్నీ పెట్టేసుకుంటారా? అన్నీ పెట్టుకోవచ్చు. కానీ మీరు ఆ 9,999 ఒక కాలేజు వస్తే వెళ్తాను అనుకుంటేనే పెట్టాలి. ఓకేనా? పెట్టమన్నారు కదా అని చెప్పేసి వెళ్ళలేను, ఆ ప్రాంతానికి నేను వెళ్ళలేనన్న కాలేజ్ కూడా పెట్టుకోకండి. సో, మీకు ఏవైతే ఇష్టం ఉంటాయో, ఎంత దూరమైనా పర్వాలేదు, ఆ కాలేజ్‌లోకి నేను వెళ్తాను అనుకున్నవి మాత్రమే పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ ఎలా ఉండాలంటే ఐఐటీస్ పెట్టుకుంటారు. టాప్ 10 ఐఐటీస్ పెట్టుకోండి. తర్వాత ఎన్ఐటీస్ పెట్టుకోండి. లేదు టాప్ 5 పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకేనా? లేదు అంటే ఒక 10 పెట్టుకోండి, 5 పెట్టుకోండి ఐఐటీస్. ఒక్కసారి దాని గురించి చూద్దాము. సో, ఫస్ట్ ఐఐటీస్ ఒక 5 నుంచి 10 పెట్టుకోండి. ఓకే, తర్వాత ఎన్ఐటీస్ పెట్టుకోండి, అవి కూడా ఒక 5 నుంచి 10 పెట్టుకోండి. తర్వాత ట్రిపుల్ ఐటీస్ పెట్టుకోండి. ఓకే, అవి కూడా మీకు నచ్చలేదు అనుకోండి, ఒక 2 నుంచి 3 పెట్టుకోండి. ఓకేనా? ఇవి మీకు జిఎఫ్టిఎస్ పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే లేదు, అది మీ ఇష్టం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇలాగ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ పెట్టుకుంటారు కదా, దీంట్లో మనకి బ్రాంచెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఒక 5 ఐఐటీస్ పెట్టుకున్నారండి. 5 ఐఐటీస్, ఒక్కొక్క ఐఐటీకి 2 నుంచి 3 బ్రాంచెస్ పెట్టుకున్నా, లేదు అంటే కొంతమందికి సిఎస్సి అంటే ఎంత ఇష్టమో మెకానికల్ కూడా అంతే ఇష్టం ఉండుండొచ్చు. ఓకేనా? ఇది హైపోథెటికల్ అయ్యి ఉండొచ్చు, బట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకేనా? ఒక 5-6 ఆప్షన్స్ అయితే వస్తాయి కదా, ఒక 3 వచ్చినాయి అనుకోండి. సో 5 3 15 మనకి ఇక్కడ ట్రిపుల్ ఐటీలో ఒక్కో కాలేజ్లో పెట్టుకోవచ్చు. మరి ఇది అవసరమా అంటే, ఇప్పుడు సిఎస్సి ఇష్టం ఉంది, ఓకే, ఈసీ కూడా ఇష్టం ఉంది, ఓకే, ట్రిపుల్ ఈ కూడా ఇష్టం ఉంది అనుకోండి, అవసరమే. ఇప్పుడు బాంబే తీసుకుందాం, ఐఐటి బాంబే. ఓకేనా? ఐఐటి బాంబే. ఐఐటిలో బాంబేలో మీరు ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టారు? ఐఐటిలో సిఎస్సి పెట్టారు. ఓకే, సిఎస్సి తర్వాత మీకు ఈసీ కూడా ఇష్టం, సో మీరు ఈసీ కూడా పెట్టుకున్నారు. తర్వాత ట్రిపుల్ ఈ కూడా ఇష్టమే, ట్రిపుల్ ఈ కూడా పెట్టుకున్నారు. ఇక్కడ కాలేజ్లో కూడా సో మీరు అది మాట్లాడుకుందాము. మీరు పెట్టుకున్నారు కదా, సో అలా పెట్టుకుంటూ వెళ్తే ఒక 15 ఆప్షన్స్ అయితే వస్తాయి. 10 పెట్టుకుంటే ఈజీగా 30 వస్తాయి. సో తర్వాత ఎన్ఐటి పెట్టుకుంటారు, ఇక్కడ కూడా అంతేనండి, ఇష్టమైన బ్రాంచ్ పెట్టుకుంటారు. సో మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే బ్రాంచ్, కాలేజ్ ఏది ప్రయారిటీ అని మీరు అడిగితే, ఒక్కొక్క కాలేజ్ ఏంటంటే ఏ బ్రాంచ్ చదివినా చాలా బాగుంటుంది, ఒక్కొక్క బ్రాంచ్ ఏంటంటే ఫలానా కాలేజ్లో చదివితే మాత్రమే బాగుంటుంది. ఓకేనా? సో దీనిపైన అవగాహన అయితే మనకు ఉండాలి. దాన్ని బట్టి మనం ఆ కాలేజ్లో ఆ బ్రాంచ్ మాత్రమే పెట్టుకోవాలి. ఓకేనా? సో దీనిపైన వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి ఇది కాలేజ్ వర్సెస్ బ్రాంచ్. సో మనకి ఏ ఇన్స్టిట్యూట్లో ఏ బ్రాంచ్ బాగుంటుంది, దాన్ని బేస్ చేసుకుని అయితే ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇక ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎందుకు పెట్టుకోమన్నానో మీకు అర్థమైంది కదా. చాలా ఆప్షన్స్ పెట్టుకుంటే ఏంటంటే పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్ మొత్తం పూర్తయ్యే లోపు మంచి ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ మీరు అడ్వాన్స్డ్ క్వాలిఫై అయితే ఐఐటీలో, మెయిన్స్ మాత్రమే క్వాలిఫై అయితే మంచి ఎన్ఐటీలో, ట్రిపుల్ ఐటీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఒక్కసారి చూద్దాం ఎలాగా ఇస్తారు, సీటు ఎలాగా ఎలకేట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు మీకు ఒక 500 ర్యాంక్ వచ్చిందనుకోండి. ఓకేనా? ఫస్ట్ ర్యాంకర్కి ఇస్తారు సీటు. ఫస్ట్ ర్యాంకర్కి ఏంటంటే మనకి సీట్ అలాట్మెంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మెరిట్ బేస్డ్, 2 రిజర్వేషన్ బేస్డ్. ఫస్ట్ మెరిట్ బేస్డ్ చూస్తారండి. మెరిట్లో వచ్చేసిందా, వెల్ అండ్ గుడ్, మంచి కాలేజ్ వస్తే ఇస్తారు. తర్వాత మెరిట్ బేస్డ్లో మీకు 10th కాలేజ్ అనేది అలాట్ అయింది, మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ఇవి. ఓకేనా? 10th ఆప్షన్ మీకు అలాట్ అయింది. కానీ ఇప్పుడు రిజర్వేషన్ చెక్ చేస్తారు. మీకు ఖచ్చితంగా మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా క్యాస్ట్ ఉంది కదా. సో జనరల్ వదిలేయండి, మిగిలిన క్యాస్ట్ ఏదైనా అనుకుందాం, లైక్ ఒక ఎస్సీ కానీ బీసీ కానీ ఎవరైనా అనుకుందాం. సో ఇప్పుడు క్యాస్ట్ ప్రకారం కూడా చెక్ చేస్తారు. ఈ క్యాస్ట్ ప్రకారం చెక్ చేసినప్పుడే మీకు ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటున్నాం కదా, ఈ 5th ఆప్షన్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మెరిట్ చెక్ చేస్తారండి, మెరిట్లో మంచి కాలేజ్ వచ్చిందా, వెల్ అండ్ గుడ్. క్యాస్ట్లో కూడా చెక్ చేస్తారు. ఈ రెండిట్లో చెక్ చేసినప్పుడు ఏ కాలేజ్ అయితే బెస్ట్ ఉందో ఆ కాలేజ్ ఆప్షన్ మీకు అలాట్మెంట్లో కేటాయిస్తారు. సో మనకి జోసా కౌన్సిలింగ్లో మెరిట్ బేస్డ్ అండ్ రిజర్వేషన్ బేస్డ్ కూడా
మనకి సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ చెక్ చేస్తారు మెరిట్ బేస్ని. ఒక మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఇక్కడ రావచ్చు బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్, ఓకేనా. అండ్ ఆ వెబ్ ఆప్షన్స్లో మీకు సిస్టమ్ కనుక మ్యాచ్ చేస్తే ఆ ఆప్షన్ ఇస్తారు. అండ్ రిజర్వేషన్ బేస్డ్ కూడా మనకి చెక్ చేస్తారు. ఏదైతే బెస్ట్ ఆప్షన్ ఉంటుందో అది మనకి అలర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు ఫ్లోటు ఇవన్నీ మీ ఇష్టం. నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్లో అలా జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎవరికైతే ఫస్ట్ ర్యాంకర్ ఉంటారో, సో మనకి ఐఐటి వాళ్ళు మోస్ట్లీ అందరూ కూడా ఐఐటి సెలెక్ట్ చేసుకుంటారండి. ఇప్పుడు అతనికి మెరిట్ కానీ రిజర్వేషన్ కానీ ఏం సంబంధం లేదు. అతనికి ఆల్రెడీ ఫస్ట్ ర్యాంకర్ కదా, సో అతనికి రిజర్వేషన్ కూడా అవసరం లేదు, ఏ క్యాస్ట్ అయినా కానీ, ఓకేనా. ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏ క్యాస్ట్ అయినా కానీ ఆయనకి ఫస్ట్ సీట్ అనేది అలర్ట్ చేస్తారు, ఫస్ట్ ర్యాంకర్ కాబట్టి, ఓకేనా. మిగిలిన వాళ్ళకి ఇప్పుడు సెకండ్ ర్యాంకర్కి సెకండ్, థర్డ్, ఫోర్త్ అలాగా మీకు 500 ర్యాంక్ అన్నాను కదా, మీకు 499 ర్యాంక్స్ వాళ్ళకి సీట్ అలర్ట్ చేసేసిన తర్వాత మీకు ర్యాంకు అలర్ట్ చేస్తారు ఈ పద్ధతి ద్వారా, ఓకేనా. సో అలా ఒకరి తర్వాత ఒకరు అలా సీట్ అలర్ట్ చేసుకుంటూ వెళ్తుంది సిస్టమ్, ఓకేనా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు అమ్మాయి అనుకోండి, అమ్మాయిలకి ఏంటంటే కాస్త ఎక్స్ట్రా బెనిఫిట్ ఇచ్చింది జోసా కౌన్సిలింగ్లో. అమ్మాయిలకు కూడా కొన్ని సూపర్ న్యూమరీ సీట్స్ అనేవి ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు ఒక విద్యార్థి బీసీ క్యాస్ట్ అనుకుందాం, బీసీ విద్యార్థి, ఈ విద్యార్థికి ఏంటంటే సీట్ అలొకేషన్ చేసినప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది కదా సిస్టమ్. ఫస్ట్ మెరిట్ బేస్డ్ చెక్ చేస్తారు, తర్వాత రిజర్వేషన్ బేస్డ్ చెక్ చేస్తారు. సో ఇప్పుడు ఎన్ని ఛాన్సెస్ అయినాయండి, 2 సార్లు అతనికి చెక్ చేస్తారు, అలర్ట్ చేస్తారు. ఇప్పుడు అదే అమ్మాయి అనుకోండి, బీసీ కేటగిరీ ఉమెన్ అయితే ఆమె కూడా అంతే, మెరిట్ బేస్డ్ చెక్ చేస్తారు, రిజర్వేషన్ బేస్డ్ చెక్ చేస్తారు. అండ్ అదనంగా ఉమెన్స్ కూడా సెపరేట్గా సూపర్ న్యూమరీ ఉంది కాబట్టి ఆమెకి ఆ సీట్ కూడా చెక్ చేస్తారు. సో ఉమెన్కి ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా వస్తాయి, ఓకేనా. కేవలం 2 సార్లు మాత్రమే కాదు, అమ్మాయిలకి 3 సార్లు చెక్ చేసి సీట్ అనేది అలొకేట్ చేస్తారు. ఇంకొక బెనిఫిట్, ఇప్పుడు ఈమె కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే పీడబ్ల్యూడి క్యాండిడేట్ కోటాలో మళ్ళీ చెక్ చేస్తారు. సో ఈమెకి 4 సార్లు చెక్ అనేది చేస్తూ ఉంటారు. ఫస్ట్ మెరిట్ బేస్డ్ రాలేదా, ఓకే, రిజర్వేషన్ బేస్డ్ చూస్తారు, రిజర్వేషన్ రాలేదా ఉమెన్స్ కోటాలో చూస్తారు, ఉమెన్స్ రాలేదా పీడబ్ల్యూడి కోటాలో చూస్తారు, ఓకేనా. నేను అందుకే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అంటాను. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇన్నిసార్లు చెక్ చేశారు కదా, బై ఛాన్స్ ఫస్ట్ ఒక 500 కాలేజీలో ఎక్కడా రాలేదు, తర్వాత 1000, 1500 అలా చెక్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బై ఛాన్స్, బై లక్ మీకు కనీసం ఒక 500 ఆప్షన్లోనే ఎక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అన్నెవరు పెట్టుకోరు, బట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా. సో ఈ క్యాస్ట్ వాళ్ళకైతే ఇన్ని ఆప్షన్స్ వచ్చాయి, ఉమెన్ కాబట్టి, పీడబ్ల్యూడి కాబట్టి. సో అలా రిజర్వేషన్స్, మెరిట్ ఇవన్నీ చెక్ చేసేసరికి ఏమవుతుందంటే, ఎక్కడో చోట ఖచ్చితంగా 5th రౌండ్ అయ్యేసరికి జోసా కౌన్సిలింగ్లో ఎక్కడో చోట సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఎక్సెస్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సిఎస్ఈలోనే ఉంటాను అని కాకుండా ఈసీ కానీ ట్రిపుల్ కానీ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నప్పుడు సో మీరు ట్రై చేయండి. ఫలానా కాలేజ్లో, ఫలానా ఐఐటీలో లేదంటే ఎన్ఐటీలో ఈ బ్రాంచ్ చాలా బాగుంటుంది, ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయని మీకు అనిపించిందా, ఎందుకు పెట్టుకోకూడదు, పెట్టుకోండి. అంటే వెళ్తాను అంటేనే పెట్టుకోండి, ఓకేనా. మళ్ళీ పెట్టుకుని అది రాకుండా, అది వచ్చినా కానీ వెళ్ళకుండా ఇవన్నీ వద్దు, ఓకేనా. సో ఇలా మనకి జోసా కౌన్సిలింగ్లో సీట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఎవరికి అన్యాయం అయితే జరగదు, ఒకరిని తర్వాత ఒకరిని చెక్ చేసుకుంటూనే వస్తుంది. ఎందుకంటే ఇది మాన్యువల్గా కేటాయించేది కాదు కాబట్టి. సో మనకి పొరపాట్లు ఏమి జరగవు. పొరపాట్లు ఇన్ ద సెన్స్ ఇలాంచాలు తీసుకోవడం, వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వడం ఇలాంటివి ఏమీ ఇక్కడ అవకాశం లేదు. అంతా కూడా సిస్టమేటిక్గా జరుగుతుందండి. కౌన్సిలింగ్ మొత్తం కూడా ఆన్లైన్లోనే మనకి ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ అంటే ఎలక్ట్రానిక్ పద్ధతిలో, ఓకేనా. మొత్తం కూడా ఆన్లైన్ బేస్డే మనకి కౌన్సిలింగ్, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో చాలామంది భయపడ్డమో లేదంటే తెలియకపోవడమో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది వస్తున్నారు మన దగ్గరికి. వాళ్ళు ఏంటంటే 1,00,000 మిస్టేక్లు చేసిన తర్వాత వస్తున్నారు. అలా కాకుండా ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఉంది కాబట్టి ముందే అప్రోచ్ అవ్వండి, ఓకేనా. ఎలాంటి హడావుడి లేకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, ఓకే. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.